హాయ్ అండి అందరికీ. అక్షయ పాత్ర అయినా తరిగిద్ది కానీ అమ్మ ప్రేమ తరగదు కదా. మార్నింగే నేను ఇంటి దగ్గర నుండి వచ్చాను. నేను వచ్చేటప్పటికే ఆఫీస్ టైం అయిపోయింది. గబగబా ఆఫీస్కి వెళ్ళిపోయాను రెడీ అయిపోయి. నేను ఎక్కడ కూర చేసుకోను అన్నం తినను అని చెప్పి వెనకాలితే మా అమ్మ చూడండి మళ్ళీ మా హస్బెండ్ చేత ఇవన్నీ ఇచ్చి పంపించిందనమాట. మామిడికాయలు 4 మామిడికాయలు అయితే పంపించింది. మామిడికాయలు, సాంబారు, చట్నీ పంపించింది. ఇంకా అట్లానే తినకుండా ఉంటానేమోనని అమ్మ భయం అనమాట. ఆమె నన్ను చిన్నపిల్లలాగా అనుకుంటుంది. నేనేం ఉండను కానీ అలా అనుకుంటుంది అనమాట. సాంబార్ అయితే బాగా చేసిద్ది మా అమ్మ. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి దాంతో తినేసేసాను. నేను మార్నింగ్ రైస్ పెట్టుకుని వెళ్ళిపోయాను. ఇంకా సాంబార్ తోటి ఆ పచ్చడితోటి తినేసాను. ఈ మామిడికాయలను ఏం చేయాలా అని చూస్తున్నాను. ఏదో ఒకటి అయితే చెయ్యాలి. ఒక కాయ అయితే మా హస్బెండ్ కట్ చేశారు తిందామని. వామ్మో ఎంత పుల్లగా ఉందో అసలుకి అది. ఇద్దరేమే ఉన్నాం ఇంట్లో, అనవసరంగా కట్ చేసామే అనిపించింది. మనమైతే పులుపు తినలేము, పిల్లలైతే ఎంత పులుపైనా తింటారు. పిల్లలు ఉన్నప్పుడు కట్ చేసుకుంటే బాగుండేది, కాయ సేల్ అయ్యేది అనిపించింది. మాకు 2 ముక్కలు తినేటప్పటికే పళ్ళు పులిసిపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ రేపు సండే కాబట్టి సాయంత్రం అక్కడికే వెళ్తాం కదా. ఇంకా ముక్కలన్నీ బాక్స్లో పెట్టుకుని పిల్లలకైతే తీసుకెళ్ళాలి. ఈ 3 కాయలతోటి ఇంకా 3 మిగిలినగా ఏదో ఒక పచ్చడి చేపించాలి అమ్మ చేత.